అందరూ బాగున్నారండి. ఈరోజు నేను రెస్టారెంట్లో ఫ్రై చికెన్ నేను చేసి చూపిస్తానండి. కరకరలాడేది మన రెస్టారెంట్లో టేస్ట్ వచ్చినట్టు మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. అది నేను ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. రెస్టారెంట్లో టేస్ట్ వచ్చే చికెనే నేను చేసి చూపిస్తానండి. ఈరోజు ఫ్రై చికెన్కి కావాల్సిన ఐటమ్ మీకు చూపిస్తానండి. బ్రెడ్ ముక్కలండి, సాల్ట్, వెక్స్, కార్న్ఫ్లవరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, పచ్చికారం. ముందు చికెన్ క్లీన్ చేసుకుందామండి. చికెన్లో పసుపు వేసానండి. ఇప్పుడు ఉప్పు వేయాలండి. కొద్ది నిమ్మరసం వేసుకోవాలండి చికెన్ బాగా క్లీన్ అవ్వడానికి. ఇలా క్లీన్ చేసుకుంటే నీసు వాసన రాదండి. ఇందులో పట్టించాలండి. ముందు ఇప్పుడు వాటర్ పెట్టుకోవాలండి. బాగా క్లీన్ చేసుకొని కడుక్కోవాలండి నీసు వాసన రాకుండా. బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇది ఒకసారి క్లీన్ చేశానండి. మళ్ళీ రెండోసారి కూడా వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఇలా బాగా క్లీన్ చేసుకుంటే నీటి వాసన రాదండి. ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇది ఇలా వాటర్ ఇలా వంపుకోవాలండి. వాటర్ లేకుండా క్లీన్ చేసుకున్న చికెన్. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. బ్రెడ్ ముక్కలు మిక్సీలో పౌడర్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్లుగా చేసుకొని మిక్సీలో పౌడర్ వేసుకుందాం అన్నాను కదండి. ఇలా పీసులు కట్ చేసి ముక్కలు వేసుకొని మిక్సీ పౌడర్ పట్టుకోవాలండి. ఇలా వేసుకోవాలండి. పౌడర్ చేసుకుందామండి. ఇప్పుడు అయిపోయిన పౌడర్ ప్లేట్లో తీసుకుందామండి. పౌడర్ అయిపోయిందండి. ఇది ఆల్రెడీ ఇలా ప్లేట్లో తీసుకున్నామండి. రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టుకుందాం. అదే మిక్సీ గిన్నెలోనే వెక్స్ సిదగొట్టి మనం కారం వేసి మిక్సీ పెట్టుకోవాలండి. మిక్సీలోనే ఇలాగ వెక్స్ సిదగొట్టి వేసుకోవాలండి. మూడు ఎగ్స్ వేసుకోవాలండి. ఈ పెంకులు పడకుండా చూసుకోవాలండి. దీంట్లోనే కారం వేసుకున్నామండి. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. అందులో సరిపోతుంది. ఇది మనం మిక్సీ పెట్టుకుందాం. ఇది కూడా ఇది కూడా అయిపోయిందండి. ఇదో బౌల్లో తీసుకున్నాము. రెడీ అయిపోయిందండి. ఇది కూడా మిక్సీలో పట్టుకున్న ఎగ్ ఉంది కదండి. కారం, ఆయిల్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నామండి. ఇది బౌల్లో తీసుకున్నామండి. ఇది కూడా రెడీ అయిపోయిందండి. 1 స్పూను సాల్ట్ వేసుకున్నామండి. అయిపోయిందండి సాల్ట్.
రెడీ అయిపోయిందండి. బ్రెడ్ పౌడర్ రెడీ అయిపోయిందండి. ఎగ్స్ కూడా అది మిక్సీలో పట్టుకున్న ఎగ్స్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి మనం ఆయిల్లో వేయించుకుందామండి. ఆయిల్ పోసుకుందామండి. కట్ చేసిన పచ్చిమిర్చి వేయించుకుందాము. ఈ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. వేయించుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి, మిక్సీ పట్టుకోవాలండి. పేస్ట్ రెడీ అయిపోయిందండి. కడిగిన చికెన్ బౌల్లో వేసుకుందామండి. అలాగ చికెన్ అంతా బౌల్లో వేసుకోవాలండి. అలాగా ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందామండి. చికెన్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. తగినంత సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకున్నామండి. కార్న్ఫ్లవర్ వేసుకున్నామండి. కారం వేసుకుందామండి. మిరియాల పొడి అండి, స్పూన్ వేసుకోవాలండి. చిన్న పట్టున కట్టుకుంది కదండి, ఇది కూడా ఒక 3 స్పూన్లు వేసుకోవాలండి. దీంట్లో వేసుకున్నాము. ఇందులో బ్రెడ్ పౌడర్ ఉందా పట్టాం కదండి, అది కూడా వేసుకోవాలండి. ఇందులో సాస్ కూడా ఇందులో వేసుకోవాలి. సోయా సాస్ వేసుకున్నామండి, సరిపోతుంది. అన్నీ వేసుకున్నాం కదండి, ఇదంతా కలుపుకోవాలండి. మొత్తం ఇదంతా అలా కలుపుకోవాలండి. వేసిందంతా దీన్ని పట్టించి ఇలా మొక్క పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇదంతా అలా కలుపుకోవాలండి మొత్తం. అన్నీ కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకుందామండి లాస్ట్లో. ఈ పెరుగు కూడా బాగా కలుపుకోవాలండి. అలాగా మొత్తం మొక్కకు అంతా పట్టేలాగా ఇక అంతా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మసాలా పొడి కూడా వేసుకుందామండి, మనకి రుచికి తగ్గ. మసాలా పొడి కూడా వేసుకొని అలా బాగా కలుపుకోవాలండి. ఇది కలుపుకున్నది 1 గంట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది రెడీ అయిపోయింది కదండి, ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ½ అవర్ అయిపోయిందండి. మనం ఫ్రిడ్జ్లో చికెన్ తీసుకున్నామండి. తీసుకున్నాం కదండి, స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. ఆయిల్ డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకుందామండి. మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుందామండి. అందులో బాగా కాగాలండి ఆయిల్. ఈ కాగిలోగా ఇది మనం ఎలా కలుపుకున్నది కొంచెం ఆయిల్ కాగాలండి. ఈ డీప్ ఫ్రిడ్జ్లో చికెన్ తీసుకున్నాం కదండి, ½ అవర్ పెట్టింది. ఇది కూలింగ్ తగ్గాక ఇది పక్కన పెట్టుకొని దీంట్లో ముంచుకోవాలండి.
ఇంకా ఆయిల్ కాగలేదండి. ఈ ఆయిల్ కాగింది కదండి, ఈ పీసు ఇలాగ ఇందులో తిప్పుకోవాలండి. బ్రెడ్ పౌడర్ కూడా ఇలా తిప్పుకొని మొత్తం ఇలాగ అంటేటట్టు వేసుకోవాలండి. ఇది బాగా అంటేటట్టు పెట్టుకోవాలండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది మనం ప్లేట్లో తీసుకుందాం. వేడివేడి ఫ్రై చికెన్ రెడీ అయిపోయిందండి. టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.